హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా కుక్కర్లో కావాల్సినంత పప్పును తీసుకొని 2 నుంచి 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సొరకాయ తీసుకొని దాని పొట్టు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పెద్ద సొరకాయ ముక్కల్ని ముందుగా కడిగి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చీలు అలాగే 4-5 రెబ్బల కరివేపాకుని చించేసి అందులోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత కావలసినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసేసుకొని పక్కన పెట్టుకొని 3 పెద్ద టొమాటోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసేసుకోవాలి. మనకి పులుపు కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని కలిపేసుకొని స్టవ్ పైన పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఇలా ఉడికిపోయి ఉంటుంది. దీంట్లోకి మనం పోపు వేసేసుకొని నీళ్ళు పోసుకొని 5 నిమిషాలు ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సొరకాయ పప్పు రెడీ అయిపోతుందండి. నేను ఇందులో పోపు వేసిన క్లిప్ మిస్ అయిపోయింది. నేను అందుకే పోపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులోకి నూనె వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయలు వేసుకొని వేడైన తర్వాత దాన్ని పోపు వేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.